హావ్ యూ 'ప్రే' 'ప్రిడేటర్' మూవీస్ మనకు చాలు. ఈ 'ప్రిడేటర్' ఫ్రాంచైజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యాక్షన్ కథాంశాలతో రూపొందించిన ఈ 'ప్రిడేటర్' సినిమాలు ప్రేక్షకులను అమితంగా అలరిస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 మూవీస్ వచ్చాయి. 'ప్రిడేటర్' సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందించిన చిత్రమే 'ప్రే'. ఈ ప్రీక్వెల్‌కు డాన్ ట్రజెన్బర్గ్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన మూవీ ఎలా ఉందో చూద్దాం. 1819 కాలంలో కోమాంచీ తెగకు చెందిన నరు అనే యువతి వైద్యంలో ప్రావీణ్యం ఉంటుంది. ఆ తెగకు చెందిన ఇతర అమ్మాయిలకు భిన్నంగా ఆమె గొప్పగా వేట మరియు నైపుణ్యాలు కలిగి ఉంటుంది. ఆమె అన్నయ్య, తాబేతో పాటు మిగిలిన వారందరూ నరు మాటలను హేళన చేస్తుంటారు. వారు నివసిస్తున్న అడవిలోకి ప్రెడేటర్ అడుగుపెడుతుంది. జంతువుల్ని, మనుషుల్ని చంపేస్తుంది. ఆ ప్రెడేటర్ ఆడవాళ్ళను కూడా చంపేయాలని నమ్మిన తెగలోని అందరినీ హెచ్చరిస్తుంది. కానీ ఎవరూ ఆమె మాటలు నమ్మరు. మనకిక్కడ కూడా బోర్ అనేది ఉండదు. మూవీ ఆద్యంతం మనకు ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్తుంది మూవీ. అంటే హీరోయిన్ చివరికి ప్రెడేటర్‌ని చంపేస్తుందనేది చూడాలి. ప్రెడేటర్ సినిమాలు దాదాపు ఒకే పాయింట్‌తో సాగుతాయి. కంటికి కనిపించిన శత్రువుతో హీరో, హీరోయిన్‌లు సాగించే పోరాటంలో మొదలుపెడి తెరకెక్కిస్తుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరి క్లైమాక్స్‌లో మాత్రం హీరో విజయాన్ని సాధించడాన్ని కామన్‌గా చూపిస్తుంటుంది. ఇంతకుముందు మన 'ఆర్నాల్డ్' మూవీస్‌లో అయినా, రీసెంట్ 'త్రిల్' మూవీస్‌లో కూడా ఇదే పాయింటే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రీడేటర్ సినిమాలో ఇది చూపించారు. అంటే రీసెంట్‌గా వచ్చిన ప్రీడేటర్ సిరీస్‌లో యాక్షన్ బాగుందని తెలిసినా ఎమోషన్ మాత్రం కొంచెం స్లో వర్కౌట్ అవ్వలేదన్నట్టు ఉంటుంది. ఈ ప్రీక్వెల్‌లో ఖచ్చితంగా రిపీట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు. ఎమోషన్స్, యాక్షన్స్ రెండిట్లో మాత్రం సమప్రాధాన్యతంగా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా హీరోయినే ఉంటుంది అమ్మాయి. ఓకే. తన శక్తి సామర్థ్యాలను తన తెగవారికి చూపెట్టాలి అన్న ముందు నుంచి తాపత్రయపడుతుంటుంది. బట్ తనను నమ్మరు వాళ్ళ తెగవారు. ఇక దర్శకుడు డాన్ ట్రాజెన్బర్గ్ ఒక సీన్‌లో హీరోయిన్ అన్న పులిని చంపుతాడు. కానీ ఆ పులిని చంపడానికి హీరోయిన్ తనను అనుమతిస్తుంది. ఆ క్రియేట్ మనతో ఆమెకు ఇవ్వకుండా తన అన్నయ్య తీసుకుంటాడు. ఆ సీన్‌లో ఎక్కువ ఎమోషన్స్ మాత్రం చక్కగా ఉన్నాయి. శత్రువును ఎదుర్కోవడానికి తొందరపడకంటే తెలివితేటలు ముఖ్యమంటూ క్లైమాక్స్‌లో చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్‌గా ఉంటాయి. సినిమా మొత్తం అటవీ ప్రాంతంలో సాగుతుంది. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కారణంగా రియలిస్టిక్ ఫీల్ కలుగుతుంది మనకు. లాజిక్స్ విషయంలో శ్రద్ధ పడ్డారు దర్శకుడు. ఒక రకంగా ప్రే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ అనుకోవచ్చు. ఈ యాక్షన్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ మూవీ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో. మస్ట్ వాచ్ ఇట్.